తెలుస్తోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు చనిపోయారని మంత్రి జూపల్లి అధికారికంగా ప్రకటించారు. 8 మృతదేహాల ఆనవాళ్లు గుర్తించామంటున్నారు. టీబీఎం మిషన్ ముందు 4 డెడ్ బాడీలు, టీబీఎం మిషన్ కింద మరో 4 డెడ్ బాడీలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇవాళ 4 డెడ్ బాడీలను బయటకు తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మిషన్ కింద ఉన్న మృతదేహాలను తీయడానికి ఈజీగా వారం పైన పడుతుందంటూ రెస్క్యూ టీం చెప్తుంది. రెస్క్యూ ఆపరేషన్లో ప్రభుత్వ నిర్లక్ష్యమేం లేదంటూ ప్రకటించారు. బీఆర్ఎస్ బరుదు జల్లుతుందంటూ మంత్రి జూపల్లి ఆరోపించారు. మొత్తం మీద ఈ ప్రమాదంలో 2 ఇంజనీర్లు, 2 టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్లు, 4 కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారు. ప్రమాదం ధాటికి టన్నెల్ బోరింగ్ మిషన్ 2 ముక్కలుగా విడిపోయింది. వెనుక భాగం 0.5 కిలోమీటర్ వరకు కొట్టుకురాగా ముందు భాగం పూడికలో కూరుకుపోయింది. ఈ రెండింటి మధ్య 3 నుంచి 5 మీటర్ల వరకు బురద పేరుకుపోయింది. టన్నెల్ ముందు భాగంలో సొరంగం మొత్తాన్ని మూసివేస్తూ 10 నుంచి 15 మీటర్ల వరకు మట్టి నిండిపోయిందని తెలిసింది. 2 టన్నెల్ భాగాల మధ్యలో 4, టన్నెల్ ముందు భాగం కింద సుమారు 15 నుంచి 20 అడుగుల లోతులో మరో 4 చిక్కుకొని ఉంటారని రాడార్ సర్వే చెప్తుంది. దీని ఆధారంగా గుర్తించిన 4 అనుమానిత ప్రాంతాల్లో ఏకకాలంలో తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వుతున్న కొద్దీ ఊట నీరు వచ్చి చేరుతుండడంతో తవ్విన గుంతలు తిరిగి మూసుకుపోతున్నాయి. నిరంతరాయంగా ప్రవహిస్తున్న నీరు అందుకు అడ్డంకిగా మారుతుంది. సుమారు 3 నుంచి 5 మీటర్ల వరకు తవ్వితే తప్ప సొరంగంలో చిక్కుకున్న వారి జాడ తెలియదు. అందుకోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తొలుత 2 టీబీఎం మిషన్ భాగాల మధ్య చిక్కుకున్న 4 బయటకు తీయాలన్న లక్ష్యంతో సహాయక చర్యలు ముందుకు సాగుతున్నాయి. టీబీఎం ముందు భాగం కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వారంతా 15 నుంచి 20 అడుగుల లోతులో ఉన్నారంటూ జీపీఆర్ సర్వే చెప్తోంది. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఆ 8 మంది కూడా సజీవ జల సమాధి అయినట్టుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వారిని బయటకు తీసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. మంత్రి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. సరే, నిన్న మొన్న పురోగతి అనేది చాలా ఉంది. నాకు తెలిసి బహుశా రేపు రాత్రి వరకే ఒక 4 ఆచూకీ అనేది అయితే రిమోట్ సెన్సింగ్ ద్వారా సర్వే రాడార్ ద్వారా లొకేట్ చేయడం జరిగింది. అంటే ఫ్రంటేజ్ ఉన్న వాళ్ళు. సో ఆ 4 సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా అది కంప్లీట్గా బయటికి తీయడం జరుగుతుంది. రెండవది, మిగతా 4 ఆ యొక్క టీబీఎం మిషన్ ఫ్రంటేజ్లో ఉన్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద మట్టి అట్లాగే ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు, కొంత సమయం పడుతుంది. అయితే ఈ యొక్క ఆ టీబీఎం మిషన్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. అంటే సుమారుగా 450 అడుగుల సుమారుగా నిడివైనటువంటి మొత్తం ఆ మిషనే టన్నల్ ఎంత వెడల్పు ఉంటుందో అంత లోపలికి ఉన్నది టోటల్గా, అంటే అంత లెంత్. సో వాటిని కట్ చేయడం అనేది చాలా వరకు ఆ పార్ట్ కాడికి ఏదైతే కొట్టుకొచ్చిందో ఆ మిషన్ కట్టింగ్స్ అనేది పెద్ద ఎత్తున పని జరిగింది. ఇట్ సేమ్ టైం ఎక్కడైతే ఆ యొక్క ఆ 4 ఆచూకీ పలానా దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతుందో అక్కడ సపరేట్గా అక్కడ మాన్యువల్గా మనుషుల ద్వారా కూడా మళ్ళీ తవ్వడం జరుగుతూ ఉంది. కొంత తవ్వడం కూడా జరిగింది. అది బహుశా రేపు మధ్యాహ్నం సాయంకాలం వరకు అది పూర్తయితే మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఆ 8 మందిని రక్షించడానికి పోయినటువంటి 150 మంది రిస్క్లో పడవద్దు కదా. ఎందుకంటే అక్కడి నుంచి ఏదైతే భూమి పొరల నుంచి ఏముందో తెలియదు. సో ఆ రిస్క్ తీసుకోకుండా ఉండడం కోసము కొంత జాగ్రత్తగా ఆ రిపోర్ట్లు, సర్వేలు, ఆ రాడార్ సర్వేలు ఇవన్నీ చేయడం మూలన సమయం పట్టింది. డెఫినెట్గా నాకు పూర్తి విశ్వాసం ఉంది రేపు సాయంకాలం వరకు ఈ 4 ఆచూకు సంబంధించి రేపు మనకు పూర్తిగా క్లియర్ అయిపోతుంది. సో మిగతా దానికి సంబంధించి ముందు ఎక్కడెక్కడైతే బాడీలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించడం జరిగింది. వర్క్ చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉంది. ఒకవైపు ప్లాస్మా కట్టర్స్తో కట్టింగ్ నడుస్తూ ఉంది. ఒకవైపు మడ్డును ఎక్కడ మన లోకోమోటర్ ఏదైతే ఉందో లోకల్ ట్రైన్ ఉందో లోకోమోటివ్ దాని నుంచి కూడా తీసుకొస్తా ఉన్నారు. కన్వేయర్ బెల్ట్ కూడా త్వరలోనే రిపేర్ అవ్వబోతా ఉంది. డీవాటరింగ్ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. నేను అనుకుంటా, నాకు తెలిసినంత నేను కానీ మా మంత్రులంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా ఏదో రిజల్ట్ బయటపడుతుంది. దాంట్లో 2 ప్లేసులలో ఉన్నాయి. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా ఒక దగ్గర 4 ఉన్నాయి, ఒక దగ్గర 2, ఒక దగ్గర 2. ఈ రకంగా ఒకవైపు అంటే పార్ట్ ఏ, పార్ట్ బి. ఈ పార్ట్ ఏలో ఉన్న చిక్కుకున్నటువంటి వాళ్ళు రేపు మధ్యాహ్నం వరకు 100% రిజల్ట్ వస్తుంది. ఆ దిశలోనే పనిచేస్తూ ఉన్నారు. 24 గంటలు పని.
ఇక వారిని బయటికి తీసేందుకు 1000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి ఉంది. దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటారు. మరోవైపు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. ఇక మిషన్ కింద ఉన్న మృతదేహాలను కూడా బయటకు తీసేందుకు అన్ని రకాల చర్యలు కొనసాగుతున్నాయి. ఈజీగా మరొక 2-3 రోజుల నుంచి 4-5 రోజుల వరకు పట్టొచ్చంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి. దాదాపు షిఫ్ట్కు 120 మంది చొప్పున పనిచేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఈ ఓవరాల్గా ఈ ఆపరేషన్ కోసం మొత్తం 18 ఏజెన్సీలు, 54 మంది అధికారులు, 703 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇంతమంది పనిచేస్తున్నా ఇప్పటికీ ఒక్క రాజు కూడా లభ్యం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సొరంగంలో చిక్కున్న వారు బతికున్నారా లేదా అనే అంటే 99% అవకాశం లేదంటూ ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పేశారు. 1% బతుకుండే అవకాశాన్ని కొట్టుపారేయలేమంటున్నారు. మొత్తం 8 మందిని బయటకు తెచ్చేందుకు ఇంకా ఎక్కువ సమయం పట్టొచ్చంటూ నిపుణులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి. సహాయక బృందాలు నేరుగా ప్రమాద స్థలికి చేరుకోవాలంటే అందుకు సొరంగం మధ్యలో అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్ భాగాల్ని బయటకు తరలించాలి. అందుకోసం ఆ భాగాలను ఎక్కడికక్కడ ముక్కలు చేస్తున్నారు. గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లు, అల్ట్రా థర్మల్ కట్టర్లు వినియోగిస్తున్నారు. సుమారు 120 మీటర్ల పొడవుండి టన్నుల కొద్దీ బరువుండే మిషన్ భాగాలను బయటకు తొలగించడం ద్వారా సహాయక బృందాలను సవాల్గా మారింది. అది ఇప్పటికీ పూర్తవుతుందో తెలియని పరిస్థితి. మంత్రులు మాత్రం 2-3 రోజుల్లో ఆపరేషన్ పూర్తవుతుందని ఆశాభావంతో ఉన్నారు. 8 మందిని బయటకు తీయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం మీద కన్వేయర్ బెల్ట్ పనిచేయాలి. అది పనిచేస్తే చివరి భాగం నుంచి ఇక శిథిలాల్ని నేరుగా బయటకు పంపవచ్చు. తొలగించిన శిథిలాల కింద చిక్కున్న వారి జాడను కనిపెట్టవచ్చు. ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించే పనులు అయితే జోరుగా సాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఆ 8 మందిని బయటకు తీయడానికి ఇప్పటికి ఇంకా పూడికతీత అలాగే డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇక ప్రోబోస్కోప్ అలాగే జీపీఆర్ లాంటి పరికరాలను కూడా వాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు ఆర్మీ, నేవీ, ఇంకా ఇతర సంస్థలు, సింగరేణి, ఇలా చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. సో ఓవరాల్గా ప్రస్తుతం ఆ బురద మట్టిని తొలగించే ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఆక్వాయ్, ప్రోబోస్కోప్ అలాగే జీపీఆర్ను ఉపయోగించి ఈ రెస్క్యూ ఆపరేషన్లు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, బీఆర్ఓ, సింగరేణి, మైన్స్ రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే జీఐఎస్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ర్యాట్ మైనర్స్,